పాపం చేయకు, ఈ పాపాలు క్షమించాయి అమ్మా, నువ్వు పాపం చేయకు తల్లి అని చెప్పాడు. అలాగే ప్రభువా అన్నదా, నేను మళ్ళీ చేస్తాను ప్రభా పాపం అంతా ఏంటి? బైబిల్లో మాటలు మనం చెప్తే మమ్మల్ని పాపం చేసావంటావా అని మన సంఘస్థులు ఏం చేస్తారో అన్ని తిరగబడిపోతున్నారు. ఏమంటారండి? బైబిల్లో ఉన్న మాటలు మనం చెప్తా ఉంటే మన సంఘస్థులు ఏమంటున్నారు? మమ్మల్ని ఎలాగ అంటావా, మిమ్మల్ని అంటారా? ఇది దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది మాట. అది మనం చెప్పలేదని నువ్వు పాపం చేస్తున్నావని. దీని వల్ల మన అందరం అలాంటి వారు. పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదన్నాడు యేసయ్య. దేని బిడ్డలారా, కాబట్టి పాపము తెలుసుకుని నువ్వు పాపం చేయకూడదు. ఇంకా అది పాపము తెలుసుకున్నా నువ్వు పాపమును విడిచిపెట్టాలి. అది దైవజనులు అలాగే అరుస్తూ కూర్చుంటారు అక్కడ. నా పని నేనే, ఆయన చూడరు అనుకుంటే ఎవరు చూస్తున్నారో? సృష్టికర్త చూస్తామని నిన్ను పరిశీలిస్తున్నాడు. ఆయన సృష్టికర్త పరిశీలిస్తున్నాడు నిన్ను. దేని బిడ్డలారా, సంఘంలోనేమో దేవుని మాట దైవజనుల మాట వింటున్నావు, ఇక్కడికి వచ్చి ఇష్ట సరగ తిరుగుతున్నావా అని దేని బిడ్డలారా సృష్టికర్త పరిశీలిస్తున్నాడు. ఒక్కసారి నువ్వు తప్పు చేసే దేవుడిని క్షమిస్తాడు. మరలా ఇదే పని మీద ఉంటే ఎన్నిసార్లు క్షమిస్తాడు నిన్ను.